హలో, వెళ్ళిన పని ఏమైంది మేడం? సార్, నేను గౌతమ్కి చెప్పాను, గౌతమ్ వాళ్ళ అమ్మకి చెప్పాను. కానీ ఇద్దరు వినే పరిస్థితిలో లేరు. గౌతమ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి భయపడడు, మనం అనుకున్నది వర్కౌట్ అవ్వదు అని ముందే ఊహించాను. కానీ మా వదిన కన్న తల్లిగా కొడుకుకి ప్రమాదం అంటే భయపడిపోయి గౌతమ్ని ఈ కేసు నుంచి తప్పిస్తుంది అనుకున్నాను. కానీ వాడి నిజాయితీకి ఆమె కూడా ఫ్యాన్ అయిపోయి ఈ కేసు నుంచి మాత్రం తప్పించను అని ఖరాఖండిగా చెప్పింది. అయితే మరి ఇప్పుడేం చేస్తారు? వాడు ఇంకొద్దిసేపట్లో నా కొడుకుని కోర్టులో ప్రెజెంట్ చేయడానికి తీసుకెళ్తున్నాడు. ఖచ్చితంగా వాడికి రిమాండ్ విధించి జైల్లో పెడతారు. అలా జరగడానికి వీల్లేదు. అదే జరిగితే నేను నా కొడుకుకి దూరమై ఎంత బాధపడుతున్నానో మీరు కూడా అంతకంటే ఎక్కువ బాధపడతారు. చెప్పండి, నాతో పాటు మీరు ఆ బాధని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? సార్ సార్, మీరు గౌతమ్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపాలంటే అర్జెంటుగా ఒకే ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తి వల్లే మీ పని జరుగుతుంది. అవునా? అయితే చెప్పండి, ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడుంటారు? ఆ వ్యక్తి పేరు ఝాన్సీ. తను మాత్రమే ఇప్పుడు మనకున్న ఏకైక ఆప్షన్. సరే, అయితే నేను చూసుకుంటాను. మీరు ఫోన్ పెట్టేయండి. హలో అమ్మా, సక్సెస్! నేను అనుకున్నది సాధించాను. ఏమైందే? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అమ్మా, గౌతమ్ సార్తో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. అవునా? ఏం చేసావే? వెళ్ళి 2 రోజులు కూడా అవ్వడం లేదు. వాళ్ళను కూడా మాలాగే నువ్వేం చెప్పినా దానికి తలూపేలా చేసావా? అమ్మా, మా అత్తింటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. అబ్బో, ఎంత మార్పు! ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు, అప్పుడే అత్తింటి వాళ్ళని వెనకేసుకుంటూ వస్తున్నావు. ఇన్ని రోజుల నుంచి పుట్టింటి వాళ్ళు చేసిందంతా మర్చిపోయావా? అమ్మా, అలా ఏం లేదు, సరదాగా అలా అన్నాను. నాకెవ్వరైనా నీ తర్వాతే అమ్మా. చాలే ఆపు ఇంక నీ డ్రామాలు. అందరూ పెళ్ళయ్యాక మారిపోతారు, కానీ నా కూతురు మాత్రం పెళ్లికి ముందే మారిపోయింది. సరేలే, ఇంతకీ ఎంగేజ్మెంట్ ఎప్పుడు? ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు ఫిక్స్ చేశారమ్మా. రేపు మీరందరూ బయలుదేరి ఇక్కడికి రండి. సరే సరే, ముందు ఈ విషయము మీ నాన్నకి చెప్పాలి కదా, ఉండు. అమ్మా, నాన్నకి నువ్వేం చెప్పొద్దు, నేనే చెప్తాను. సరే, అలాగే చెప్పు. నేను వద్దంటే ఆగేలా ఉన్నావా? ప్రియాంక, నేనిలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. నాన్నకు కాల్ చేసిన తర్వాత మళ్ళీ నీకు కాల్ చేస్తాను, సరేనా? మామయ్య, ప్రియాంక, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి మావయ్య, దేని గురించి? ప్రియాంక, నేను నిన్ను కానీ గౌతంపై నీకున్న ప్రేమను కానీ తప్పు పట్టట్లేదమ్మా. కానీ పెళ్లి చేసుకోవడానికి నీకు మాత్రమే ఇష్టం ఉంటే సరిపోదమ్మా. గౌతమ్ కూడా నేను ఇష్టపడినట్లయితే మీ ఇద్దరు మనసులు కలిసేవి, మీ ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడేది. ఆ బంధం మీ పెళ్లికి పునాది అయ్యేది. కానీ
ఇక్కడ పరిస్థితి అలా లేదమ్మా. అలాంటప్పుడు చేసుకున్నా కూడా ఈ నిశ్చితార్థాలు పెళ్ళిళ్ళు ఎక్కడ నిలబడతాయమ్మా? అదేంటి మావయ్య ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నారు? మనమందరం కూర్చునే కదా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాం. ప్రియాంక, ఈ ఎంగేజ్మెంట్ గౌతమ్కి ఇష్టం లేకపోయినా కమల బలవంతంగా చేస్తుంది. వాడు ఝాన్సీని ఇష్టపడుతున్న విషయం నీకు కూడా తెలుసు. అయినా వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. అలా చేసుకున్న తర్వాత మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండగలరా? చేసుకుని ఇబ్బంది పడటం కంటే ముందే తెలుసుకునే ఒక నిర్ణయానికి వస్తే నీకే మంచిది కదా అని చెప్తున్నానమ్మా. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. ఈ రోజుల్లో పెళ్లిళ్ళన్నీ కూడా చేసుకునే వాళ్ళిద్దరిష్టంతో జరగట్లేదు. నాన్న కోసమనో అమ్మ కోసమనో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఇష్టం లేకపోయినా పెళ్లికి ముందడుగు వేస్తున్నారు. మీరన్నట్టు పెళ్లికి ముందు మనసులో ఎవరైనా ఉండొచ్చు, కానీ చేసుకున్న తర్వాత భార్యని ఇష్టపడక తప్పదు. ఎందుకంటే జీవితాంతం కలిసుండేది వాళ్ళిద్దరు మాత్రమే కాబట్టి. గౌతమ్ సార్ ఇప్పుడు అత్తయ్య మాట కాదనలేక బలవంతంగా నాతో పెళ్లి కొప్పుకున్నా ఆ తర్వాత నన్ను ప్రేమగా చూసుకుంటారు అన్న నమ్మకం నాకుంది మావయ్య. అయినా ఝాన్సీ ఎలాంటిదో తెలిసి కూడా మీరు తననే కోడలుగా కోరుకోవడం చాలా విడ్డూరంగా ఉంది మామయ్య. ఈ టైంలో ఏ భర్త అయినా భార్యకి సపోర్టుగా నిలబడాలి, కానీ ఇలా కొడుక్కి కాని సంబంధం చెయ్యాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆలోచించాల్సింది నేను కాదు మామయ్య, మీరు. మాధవ్ గారు, సార్ సెల్ ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీసుకురండి. కోర్టుకి టైం అవుతుంది. అలాగే సార్. ఏ 102 ఇలా రా. రండి, కప్స్ ఏంటి? సార్. ఇంకా చూస్తారేంటి? ఈడ్చుకెళ్ళండి. ఓకే సార్. ఏయ్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేనో పెద్ద హీరో అనుకుంటున్నావా? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐవి మాత్రమే. కానీ మా డాడీ ఎవరో తెలుసా? వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మ్యాన్, ది గ్రేట్ డైమండ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రవిచంద్ర మా డాడీ. అలాంటి నన్ను అరెస్ట్ చేస్తావా? ఇప్పటికైనా నా బ్యాక్గ్రౌండ్ తెలిసింది కదా, వదిలేయ్. నేనెవరో తెలియక అరెస్ట్ చేశావని నువ్వు చేసిన తప్పుని క్షమించి నీ గురించి మా డాడీకి ఏమి చెప్పను. ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను వదిలేస్తే ఈ జాబ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందనుకుంటున్నావా? అయితే ఒక పని చెయ్యి, నన్ను వదిలేసి పారిపోయానని అందరికీ చెప్పు. అలా చేయకపోతే నేను నిన్ను పరుగులు పెట్టిస్తాను. ఈ సిటీలో నన్ను టచ్ చేసిన వాడే లేడు, కానీ నువ్వు నన్ను టచ్ చేశావు. ఈ విషయం మా నాన్నకు తెలిసిందంటే నిన్ను వదిలిపెట్టడం. అక్కడి వరకు వెళ్ళకూడదనుకుంటే నేను చెప్పింది చెయ్యి. ఒక్కసారి నేను కేసు టేకప్ చేస్తే వాడు ఎంత పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడైనా సరే నా ముందు బచ్చాకాడే. నేను అలాగే ఫీల్ అవుతాను. కాబట్టి అన్నీ మూసుకొని పదరా. పద. ఎవర్రా లోపల? బయటికి రండ్రా. బయటికి రండి. రే, ఎవరు మీరంతా? ఏయ్, ఎవరు మీరు? ఏంటిదంతా? హలో, ఏంటండి ఇది? అసలు ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? రేయ్, ఇదేమైనా స్కూలా?
పర్మిషన్ అడిగి లోపల రావడానికి? ఏమండి ఒరేయ్ ఏయ్! ఇక్కడ ఝాన్సీ ఉంటుంది కదా, ఎక్కడది? పిలువుదాన్ని. అసలు ఎవరు మీరు? ఝాన్సీ మేడంతో మీకు పనేంటి? పనేంటో ఝాన్సీ వచ్చాక తెలుస్తుంది. ముందు దాన్ని బయటికి పిలువుదాన్ని. ఏయ్ ఎవరా మీరు? తాతయ్య రేయ్ పిలువరా దాన్ని. ఇంట్లోకొచ్చి ఏంట్రా మీ దౌర్జన్యం? ఏయ్! ఝాన్సీ అంటే నువ్వేనా? ఝాన్సీ అంటే నువ్వేనా? అడుగుతున్నారు కదా, చెప్పు. ఎంత ఫైర్ ఉందంటే ఖచ్చితంగా నువ్వే ఝాన్సీవి. నేనెవరో తెలుసా? ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్లో ఒకడిని. డైమండ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి రవిచంద్రని. ఈ సిటీలో నా గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలా అనుకోవడం మీ అహంకారం. మీరు అత్యంత ధనికులు అయి ఉండొచ్చు, కోట్లు సంపాదించొచ్చు, కానీ అందరికీ తెలియాలని లేదు కదా. అయినా మీకు నాతో ఏం పని? గౌతమ్ ఉన్నాడు కదా, అదే నీ లవర్. వాడు నా కొడుకును అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుని వెళ్తున్నాడు. వాడు కోర్టుకి వెళ్ళకూడదు. నా కొడుకును తీసుకొచ్చి నాకు అప్పగించమని నువ్వే చెప్పాలి. వాడిప్పుడు కోర్టుకు వెళ్తే నా కొడుకు భవిష్యత్తు మొత్తం నాశనమైపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. అందుకే నీ లవర్కి ఫోన్ చేసి ఇప్పుడే ఇక్కడికి వెంటనే తీసుకురమ్మని చెప్పు. అలా చెప్పకపోతే నీ ప్రాణానికి ప్రమాదం. నాకు ఇప్పుడు అర్థమైంది. ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ రవిచంద్ర గారు నన్ను వెతుక్కుంటూ నా కోసం ఇంత దూరం ఎందుకు వచ్చారో అని. అర్థమైంది కదా? ఇంకా లేట్ చేయకుండా నీ లవర్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేసేయ్. చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడే ఆన్ స్పాట్ మీ ఫోటోలకు దండలు వేసేస్తా. చూడండి, ప్రాణం పోయినా మీ బెదిరింపులకి భయపడి నేను ఆ పని చేయను. కొడుకు డబ్బు అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి బుద్ధి లేకుండా వాణ్ణి వెనకేసుకొస్తున్నారా? మీ కొడుకు ఒక తప్పు చేస్తే మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించి ఇంకో తప్పు చేస్తున్నారు. నేను ఒక అడ్వకేట్ని. ఇలా వచ్చి నన్ను బెదిరించారు అని మీపై కోర్టులో కేసు వేశాను అంటే
మీరు కూడా మీ కొడుకుతో పాటు జైల్లో ఉంటారు. నేను ఆ పని చెయ్యక ముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి రెచ్చిపోతున్నావు? అమ్మాయి కదా అని సాఫ్ట్గా చెప్తుంటే ఏంటి మరీ రెచ్చిపోతున్నావు? నీ ఒంటి మీద నల్లకోటు, నీ లవర్ ఒంటి మీద యూనిఫామ్ ఉందని వాటిని చూసుకొని విర్రవీగుతున్నావా? అవి రెండు లేకుండా చేసేసి మీ ఇద్దరి ప్రాణాల్ని గాల్లో కలిపేస్తాను. చివరిసారిగా చెప్తున్నాను, గౌతమ్కి ఫోన్ చేసి నా కొడుకుని ఇక్కడికి వెంటనే తీసుకురమ్మని చెప్పు. అలా చెయ్యకపోతే నీ ప్రాణాన్ని ఇక్కడే ఈ క్షణమే తీసేస్తాను. నువ్వు ఏం చేసినా సరే నేను మాత్రం గౌతమ్ గారికి కాల్ చేసి చెప్పను. చెప్పే ప్రసక్తే లేదు. నీ కొడుకు ఎంత క్రిమినల్లో నాకు తెలుసు. 2 అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దారుణంగా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. అలాంటి వాడికి శిక్ష పడాల్సిందే. నా ప్రాణాల కోసం భయపడిపోయి ఆ అమ్మాయిలిద్దరికీ నేను అన్యాయం చేయను. నాకు మళ్ళీ మళ్ళీ అడగడం ఇష్టం ఉండదు. నాకు మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇష్టం ఉండదు. బయలుదేరు ఇక్కడి నుంచి. ఎక్కడికి బయలుదేరేది? ఝాన్సీ మేడం, చెప్పు. ఝాన్సీ గౌతమ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. వంశీ, ఈ విషయం మనం ఎలాగైనా సరే బాబాయ్కి చెప్పాలి. బయటికి వెళ్దాం, పద పద. మీరు నన్ను చంపాలని ట్రై చేసినా నేను చెయ్యను చెయ్యను చెయ్యను. అక్కడ అంకుల్ దగ్గరికి వెళ్దాం రా వంశీ. అంకుల్ అంకుల్, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? ఎందుకమ్మా? మా బాబాయ్కి కాల్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఉండు. తీసుకో అమ్మా. అక్క, బాబాయ్ నంబర్ తెలుసుగా? తెలుసు. బాబాయ్, నేను స్వీటీని. స్వీటీ, ఏమైంది? బాబాయ్, ఎవరో కొంతమంది రౌడీలు మా దగ్గరకు వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం విసిరేస్తూ రాణి అక్కని, శ్రీధర్ అంకుల్ని కొడుతున్నారు. డ్రైవర్, ఒక్క నిమిషం బండి ఆపు. అడ్డుగా వెళ్ళిన ఝాన్సీ పిన్నిని కూడా కొట్టారు. ఏముంటున్నావు స్వీటీ? నువ్వు చెప్పేది నిజమా? అసలు ఎవరు వాళ్ళు, ఎందుకు వచ్చారు? ఏమో బాబాయ్, వాళ్ళెవరో తెలీదు. రావడమే అందరినీ కొడుతున్నారు. ఝాన్సీ పిన్నితో నీకు ఫోన్ చేసి నిన్ను ఇక్కడికి పిలిపించమంటున్నారు. కానీ పిన్ని ఫోన్ చేయనని చెప్పడంతో వాళ్ళు గన్ తీసి పిన్ని తలకి గురి పెట్టారు బాబాయ్. మాకేం చేయాలో తెలియక అక్కడి నుంచి వాళ్ళకి కనిపించకుండా బయటికి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాం. నువ్వు త్వరగా రా బాబాయ్, మాకు చాలా భయంగా ఉంది. వాళ్ళ పిన్నిని ఏం చేస్తారు అని భయంగా ఉంది. స్వీటీ, భయపడకు, నేను ఇప్పుడే వస్తున్నాను. మీరు జాగ్రత్త. సరే బాబాయ్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, పర్వాలేదు, వెళ్ళండి. పద. మాధవ్ గారు, సార్,
నేను ఎమర్జెన్సీగా వెళ్ళాలి. మీరు వీళ్ళని తీసుకొని కోర్టుకు వెళ్ళండి. సార్ ఈ టైంలో మీరు లేకుండా ఎలా సార్? నో ప్రాబ్లం, ఏమీ కాదు. మీరు వెళ్ళి వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేయండి. నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను. లేట్ చేయొద్దు, టైం అవుతుంది, త్వరగా వెళ్ళండి. ఓకే సార్. డ్రైవర్ పోనీ. స్టాప్. స్టాప్ 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 స్టాప్. గౌతమ్ సార్, మీరేంటి ఇక్కడ? ఇప్పుడు ప్రియాంక దగ్గర లిఫ్ట్ తీసుకోవాలా? షిట్. నువ్వు త్వరగా రా బాబాయ్, మాకు చాలా భయంగా ఉంది. వాళ్ళ పిన్ని ఏం చేస్తారు అని భయంగా ఉంది. గౌతమ్ సార్, ఏమైంది సార్? ఏం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తావా? గౌతమ్ సార్, మీరు అడగాలే గాని నా ప్రాణమైనా ఇస్తాను. అలాంటిది లిఫ్ట్ ఇవ్వలేనా? ఎక్కండి సార్, ఎక్కండి. సార్ చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి? ప్రియాంక, నేను రూట్ చెప్తుంటాను, నువ్వు డ్రైవ్ చేయి. ఓకే సార్. ప్రియాంక, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు, త్వరగా వెళ్ళాలి. ఓకే సార్. నువ్వు నన్ను చంపాలని చూసినా బెదిరించినా కానీ నేను గౌతమ్ గారికి ఫోన్ చెయ్యను. చట్ట ప్రకారం నీ కొడుకు కోర్టుకి వెళ్లాల్సిందే. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. నో మోర్ డిస్కషన్స్.